నెల్లూరు జిల్లాలో అంగన్వాడీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ డెడ్ లైన్ ను పట్టించుకోకుండా కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు అంగన్వాడీలు. వేలాది మంది అంగన్వాడీ ఉద్యోగులు నెల్లూరులోని ఏబీఎన్ కాంపౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చారు. దీంతో అంగన్వాడీ ఉద్యోగులను కలెక్టరేట్లోకి వెళ్లనీయకుండా పోలీసులు భారీగా మోహరించారు. బారికేడ్లు, ముళ్లకంచెలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో అంగన్వాడీ ఉద్యోగులు కలెక్టరేట్ కు చుట్టుపక్కల నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. దీంతో నెల్లూరు కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నెల్లూరు కలెక్టరేట్ నుంచి మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. నెల్లూరు కలెక్టరేట్ వద్ద అయితే మహాధర్నా అయితే చేపడుతున్నారు. అయితే 24 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు అయితే కనీస వేతనాలను కూడా ఇవ్వలేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా వాళ్ళు ధర్నా చేపడుతున్నారు గత 24 రోజుల నుంచి. అయితే ఈ రోజు ఉదయం కూడా ఏబీఎం కాంపౌండ్ నుంచి నెల్లూరు కలెక్టరేట్ వరకు అయితే మహా ర్యాలీ నిర్వహించారు. అయితే కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా మమ్మల్ని ఇలాగా ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిన్న ఒక షెడ్యూల్ అయితే విడుదల చేసింది, ఒక జీవో విడుదల చేసింది. వీళ్ళు తక్షణమే విధుల్లోకి రావాలని, లేకపోతే విధుల్లో రాకపోతే వీరి మీద మెమోలు జారీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. అయితే ఇక్కడ ధర్నాలో మనం చూస్తున్నాం, దాదాపుగా 1000 మందికి పైగా ధర్నాలో పాల్గొన్నారు అంగన్వాడీ కార్యకర్తలు. అయితే ఈ అంగన్వాడీ కార్యకర్తలు కూడా తగ్గేదే లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఏది చేసినా కూడా వెనకడికి మాకు కనీస వేతనాలు మాకు కావాలని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే మనతో పాటు సిఐటి నాయకులకు సంబంధించి కూడా కొందరు మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఈ ధర్నా వల్ల ఇప్పుడు డెడ్ లైన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కూడా, 5వ తేదీ లోపల అంగన్వాడీ కార్యకర్తలు విధుల్లోకి పోకపోతే వారికి మెమోలు జారీ చేస్తుంది. దానిపైన మీరు ఏమంటారు? అంగన్వాడీలు హ్యాపీగా డ్యూటీలు చేసుకుంటున్నారండి. అధికారం కోసంగా ఈయన వచ్చి హామీలు ఇచ్చి జీతాలు పెంచుతారని చెప్పాడు. ఇప్పుడు 4 సార్లు ధరలు పెంచాడు. జీతం మాత్రం 1000 రూపాయలు ఒక్కసారి మాత్రమే పెంచడం జరిగింది. 4.5 సంవత్సరం ఎదురు చూసాము. అంగన్వాడీల గురించే మాట్లాడలేదు. అటు అసెంబ్లీలో కానీ లేదనంటే ఎక్కడైనా సరే ఒక చర్చ కానీ ఎప్పుడు కూడా మాట్లాడలేదు. మేము ఏదైనా అడిగితే మాత్రం హౌస్ అరెస్టులు చేయించారు, అందరినీ కేసులు పెట్టించారు. ఈ పద్ధతి మానుకోమని చెప్తా ఉన్నాము. మేము 23వ రోజు ఈ రోజు సమ్మెలోకి రావడం, ఈ సమస్యలు పరిష్కరించాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని విధుల్లోంచి తొలగిస్తాము, 5వ తేదీకి మీరు పోయి జాయిన్ కాకపోతే అల్టిమేటం జారీ చేయడం ఏంటిది? మీరు ఒక జీవో విడుదల చేస్తే ఇప్పుడే మేమందరం కూడా సెంటర్లకు పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అయితే మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మాకు గవర్నమెంట్ ఇప్పుడు ఇస్తున్నటువంటి జీతం 11,500 సార్. ఆ 11,000 ఆయమ్మకైతే 7,000 సార్. ఈ రోజు మా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నూనె, పప్పు, బియ్యము, కనీసం బియ్యం ప్యాకెట్ కూడా ఈరోజు 1,500 పలుకుతుంది సార్. పెట్రోల్ కూడా ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి జీతానికి కానీ మేము కొనుక్కునేటటువంటి సరుకులకు కానీ ఎటువంటి సంబంధం లేదు సార్. ఆయన ఇచ్చే 11,500 మాకు రెంట్కి ఛార్జీలకే చాలటం లేదు. అందుకని మేము ఏమడుగుతున్నామంటే పాదయాత్రలో భాగంగా ఆ రోజు తెలంగాణ కంటే కూడా నేను అదనంగా 1000 రూపాయలు ఇస్తాను నా అంగన్వాడి అక్కా చెల్లెమ్మలకని ఆ జగనన్న ఇచ్చిన మాట, నువ్వు అన్ని విధాలు నేను ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటూ వచ్చాను, అన్ని రకాలుగా నేను ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పుకుంటున్నారు సార్. దాంట్లో భాగంగా నువ్వు చెప్పినటువంటి హామీ మాకు ఇంకా నెరవేర్చలేదు సార్. ఇప్పుడు నెరవేర్చండి సార్. సుప్రీం కోర్టు ఒక కుటుంబం బతకాలంటే ఆ కుటుంబానికి ఈ రోజు ఉన్నటువంటి ఖర్చుల పరంగా ఒక గుడ్డ కొనాలన్నా, ఒక ముద్ద అన్నం తినాలన్నా, పెట్రోల్ పట్టించుకోవాలన్నా, ఒక ఫ్యామిలీ నిద్రలేసి ఒక నెల రోజులు బ్రతకాలన్నా సుప్రీం కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఈ రోజు అంగన్వాడీలు 26,000 రూపాయలకి గ్రాడ్యుయేట్కి అర్హులు అని ఒక తీర్పు ఇచ్చింది. దాన్ని నువ్వు నెరవేర్చన్నా అని మేము ప్రాధాయపడ్డాం. కానీ జగన్మోహన్ రెడ్డి నేను ఇలేను, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నేను కష్టంలో ఉన్నానంటే ఆయన మాట ఇచ్చిన భాగంగా ఈ రోజు తెలంగాణలో 18,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సభలో కూడా వాళ్ళు హామీలు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ జీవోపరంగా కూడా వచ్చింది. నెక్స్ట్ మంత్ నుంచి అక్కడ 26,000, 18,000 అమలు చేశారు తెలంగాణలో. కాబట్టి మన ఏపీలో కూడా అక్కడ ఇచ్చినటువంటి 18,000 అన్న ఇస్తాడో లేదా ఆయన మాట తప్పుడు మడమ తిప్పుడు అని అనిపించుకునేదానికి 1000 రూపాయలు అదనంగా వేసి మాకు 19,000 ఇస్తాడో అది జగనన్న నిర్ణయం. ఆయన నిర్ణయం తీసుకొని మాకు బొత్స సత్యనారాయణతో, మా ఉషశ్రీ మంత్రితో వాళ్ళ మీద మాకు నమ్మకం పోయింది. ఇప్పుడు 4 సార్లు చర్చలు జరిపారు, పొడిచింది ఏమీ లేదు. కాబట్టి మాకు వాళ్ళ మాట మీద నమ్మకం పూర్తిగా పోయింది. కాబట్టి మాకు మంత్రులతో పని లేదు. మాకు నేరుగా ముఖ్యమంత్రి గారే జీవో విడుదల చేయాలి. 5వ తేదీ జరిగే చర్చలకు కూడా మేము పాల్గొనే ఉద్దేశం మాకు లేదు. పాల్గొనడం, టీవీలో అనౌన్స్మెంట్ రావడం, ఒక ఆమె హార్ట్ అటాక్ తో మనం చనిపోయింది. మన చర్చలు జరిగిన రోజు తెల్లారు ఒక అంగన్వాడీ కార్యకర్త చనిపోయింది హార్ట్ అటాక్ తో. అదేవిధంగా ఇంకెంతమందిని చంపుతారు ఈ ప్రభుత్వం అనేసి మేము చర్చలకి హాజరవ్వదలుచుకోలేదు. కాకపోతే మేమేమడుతున్నాం అంటే నేరుగా ముక్కుసూటిగా ఈ ముఖ్యమంత్రి
మాకు జీవో విడుదల చేస్తేనే మేము ఈ సమ్మె విరమిస్తాం, లేదంటే ఇంకా విస్తృతంగా ముందుకు కొనసాగుతాం. అయితే సమ్మె అయితే విరమించేది లేదని చెప్పి ముఖ్యమంత్రి మమ్మల్ని మామూలుగా పిలిస్తే మాత్రం మేము చర్చలకు ఆయనతో మాత్రం చర్చిస్తాము, మాకు కనీస వేతనాలు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఆ ప్రకారం ఇవ్వాలని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఈ రోజు కూడా సాయంత్రం వరకు ధర్నా చేపడతామని రోడ్ల మీద కూడా మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఇప్పుడు రోడ్ల మీద కూడా అందరూ ఇక్కడే అన్నం కూడా తింటూ ఉన్నారు. మొత్తం చూస్తూ ఉన్నాం అంగన్వాడీ కార్యకర్తలు అయితే దాదాపు 1000 మంది పైగా పాల్గొని ఉన్నారు. అయితే ఇక్కడే రోడ్ల మీద కూర్చొని మేము ఇలాగే మేము తగ్గేదే లేదు, వెనక తగ్గేదే లేదు, రాష్ట్ర ప్రభుత్వం మేము అని తేల్చుకునే విధంగా ఉన్నామని కూడా అంగన్వాడీ కార్యకర్తలు అయితే తగ్గేది లేదన్నట్టుగా ఉంటున్నారు. అయితే ఇక్కడే భోజనాలు కూడా వాళ్ళు చేస్తున్నారు రోడ్ల మీద కూడా. అయితే ఈ 4వ తేదీ సాయంత్రం మాత్రం ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని చర్చలు పిలిచి వెంటనే మాకు కనీస వేతనాలు ఇస్తే తప్ప వెంటనే విధుల్లోకి వెళ్తాం, లేదంటే సమ్మె బాట పడతామని చెప్పి ఎంత దూరానికి వెళ్తాం, ఎటువంటి నోటీసులు ఇచ్చినా కూడా వెనక్కి తగ్గమని చెప్పి కూడా అంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ షారీఫ్తో మల్లికార్జున్, జీ తెలుగు న్యూస్, నెల్లూరు.